అందరికీ. ఇవాళ ఫ్లవర్ డెకరేషన్ మధ్యలో మందార పూలు, చుట్టూ గన్నేరు పూలు, ఆ తర్వాత నందివర్ధన పూలు 3 లైన్లుగా చేసుకొని నాకు నేనే బ్లెస్సింగ్ తెలుపుకుంటూ ఇంకా డేలోకి దిగిపోయాను. ఆ తర్వాత దోసకాయ వచ్చి చిన్న చిన్న పీసెస్గా కోసుకొని దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల వారంలో ఒక రోజున దీన్ని మేము ప్రిఫర్ చేసుకుంటాము. పొట్ట నిండిపోతుంది దోసకాయ ముక్కలు తింటే వాటర్ కంటెంట్ వల్ల. అందువల్ల మేము దోసకాయని ప్రిఫర్ చేసుకుంటాము. ఇంకా ఇవాళ రెసిపీ వచ్చి బచ్చల కూర పప్పు. ఈ బచ్చల కూర పప్పు కందిపప్పుతో కాదండోయ్, పెసరపప్పుతో. మీకు తెలిసిందే కదా, బచ్చల కూరలో కాల్షియం ఉంటుంది, పెసరపప్పులో హై ప్రోటీన్స్ ఉంటాయి. అందువల్ల దీనిలో ఉల్లిపాయలు, చింతపండు వేయనవసరం లేదండి. ఎందుకంటే పెసరపప్పు కమ్మగా ఉంటుంది. రెండు ఇలా కుక్కర్లో పెట్టుకుని రెండు మగ్గిన తర్వాత పప్పు వెనిపివేసి దానిలో ఇది వేసేసి బచ్చల కూర ఉప్పు, పసుపు, కారం వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని అటు ఇటు 4 సార్లు కలిగి తిప్పుతూ ఆ తర్వాత మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి పోపు పెట్టేసుకోండి. ఈ బచ్చల కూర పప్పు అండి, మనం గొంతులో పెట్టుకున్నాము అంటే ఒక్క ముద్ద నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ముద్దగా తయారు చేసుకుని నోట్లో పెట్టుకుంటే గొంతులోకి జారిపోతుందండి. మనకు అసలు తిన్నామనే ఆ విషయం కూడా తెలియదు. అంత కమ్మదనంగా ఉండే బచ్చల కూర పప్పు అండి వాళ్ళ రెసిపీ వచ్చి. ఆ తర్వాత చూసారుగా, పోపు వేసి తాలింపు పెట్టిన తర్వాత మనకి అసలు ఇప్పుడే తినేద్దామా అన్నట్టుగా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా బచ్చల కూరతో పెసరపప్పు ఒకసారి ట్రై చేయొచ్చు కదా. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఇంప్రూవ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వచ్చి ములక్కాడ పప్పుచారండి. ఈ ములక్కాడల్లో హై కాల్షియం ఉంటుందండి. కందిపప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా మినరల్స్, విటమిన్స్ ఎక్స్ట్రా చాలా ఉంటాయండి. నాకైతే తెలియదు కానీ ఇవి మెయిన్గా తెలుసు, అందుకే ఇవే చెప్పాను నేను. ఇంకా కందిపప్పును కుక్కర్లో పెట్టుకొని ములక్కాయలు, కందిపప్పు 2 ఉడకబెట్టుకోండి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఈ ములక్కాయలు, ఉల్లిపాయలు ఇలా కోసుకున్నాం కదా మనం, పచ్చిమిర్చి, దీనిలో కొంచెం అంటే కొంచెం చింతపండు రసం వేయండి. మనకు 5 విజిల్స్ వచ్చినా 6 విజిల్స్ వచ్చినా ములక్కాడ విడిపోదండి. అదే టిప్పు. ఇంకా దీనిలో అలా చింతపండు నానబెట్టేసుకొని ఆ నానిపోయిన దానిలోంచి నీళ్లు పోసి పిండుకొని ఆ నీళ్ళని ముక్కల్లో పోసేయండి. ఇంకా పప్పు ఎనిపేసి దానిలో వేసేయండి. అన్నీ అయిపోయిన తర్వాత 4-5 సార్లు కలిగి తిప్పుతూ బాగా పొయ్యిలో మీద మరిగిన దాకా కూడా ములక్కాయ పప్పుచారును పొయ్యి మీద ఉండనివ్వండి. కొంచెం కారం కూడా వేయండి. అలా మరుగుతాయి. మరిగిన తర్వాత మేమైతే టమాటా వేస్తారు కాబట్టి మీరు చాలా ఆప్షన్ అండి. నాకు ఇష్టమైంది కాబట్టి మేము బెల్లం వేసుకుంటున్నాము. మీకు బెల్లం ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయండి. అలా బెల్లం వేసేసుకొని బెల్లం కూడా కరిగిన దాకా బాగా మరగనిచ్చి ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు అన్నీ వేసి పోపు పెట్టుకోండి. ఇంకా అరోమా మామూలుగా ఉండదండి. బయట నుంచి వస్తువు కూడా పైన ఉంటుందండి మా ఇల్లు. కింద నుంచి వస్తువు ఏంటమ్మా ఇవాళ ములక్కాయ పప్పుచారా అని అడుగుతారండి. అంత అరోమా ఉంటుందండి, గదంతా వ్యాపించిపోతుంది. అలా సూపర్గా ఉంటుందండి ములక్కాయ పప్పుచారు. ఇంకా రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇంకా తినడానికి రెడీగా ఉంది. తిన్న తర్వాతే నేను ఈ ఎడిటింగ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.